ప్రతిరోజు మీ అందరికీ 2 సరికొత్త వంటకాలను పరిచయం చేస్తూ తెలుగు వారందరి ఆదరాభిమానాలను సంపాదించుకుంటున్న షో మన రారండోయ్ వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ వంటలను అందరికీ పరిచయం చేయాలనుకుంటే వెంటనే 8008054321 నంబర్కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసేయండి. ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. శివాని గారు వచ్చేసారు సికింద్రాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శివాని. హలో అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. లాక్డౌన్ ఎలా స్పెండ్ చేశారు అది చెప్పండి ముందు. ఈ కుకింగ్ అంతా నేర్చుకుంది నేను లాక్డౌన్ లోనే. యాక్చువల్లీ నాకు రాదు సరిగ్గా. మా సిస్టర్ ఇంకా మా మదర్ ఎక్కువ కిచెన్ లో ఉంటారు. సో ఇంకా ఈ లాక్డౌన్ లో ఇంట్లో టైం ఎక్కువ ఉండేసరికి అన్ని నేర్చుకున్నాను. సిస్టర్ అంటే ఎల్డరా యంగరా? ఎల్డర్ మ్యారీడ్ అండి. సో మీ అక్క మొత్తానికి వంటలు బాగా చేస్తారు? చాలా బాగా చేస్తారు. ఇంకా మా అక్క ఇంకా మా బావగారు కూడా చాలా బాగా కుక్ చేస్తారు. బావగారు కూడా? సో లాక్డౌన్ లో ఇంట్లో అందరు కలిసి ఉన్నారా? అంటే వచ్చి వెళ్తూ ఉంటారు కానీ మాక్సిమం నేర్చుకుంది మమ్మీ, అక్క, బావ ముగ్గురు దగ్గర నుంచి. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఏమేమి రెసిపీస్ నేర్చుకున్నారు అన్ని తర్వాత అడుగుతా. బట్ దానికన్నా ముందు ఫస్ట్ ఈ ఎపిసోడ్ లో మా అందరికి మీరు పరిచయం చేసే రెసిపీస్ ఏంటో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి పన్నీర్ కుర్కురే అండి. సో చూద్దాం, మొత్తానికి ఇప్పుడు పనీర్ కుర్కురే పరిచయం చేయబోతున్నారు. సో ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. కార్న్ ఫ్లోర్, మైదా, సాల్ట్, కారం, కార్న్ ఫ్లేక్స్, పన్నీర్, ఆయిల్, కొత్తిమీర, పెప్పర్, ఫుడ్ కలర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, కాజు, మెంట్ పేస్ట్. సూపర్ కూల్. సో మనం స్టార్ట్ చేద్దామా పనీర్ కుర్కురే తయారు చేయడం? ఎస్. సో వాట్స్ ద ఫస్ట్ స్టెప్? ఏం చేయాలి? ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 1 కప్ కార్న్ ఫ్లోర్. ఓకే. ఈక్వల్ క్వాంటిటీ అంటే ఎంత మైదా తీసుకుంటే అంత కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. సాల్ట్ టేస్ట్ అండి. నెక్స్ట్ కారం, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ పెప్పర్ ఒక స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ ఫుడ్ కలర్ అండి, మనకి ఎంత కలర్ కావాలంటే మన ఇష్టం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. నెక్స్ట్ పుదీనా పేస్ట్ అండి, మెంట్ పేస్ట్ అని కూడా దొరుకుతుంది రెడీమేడ్. సో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఒక 1/2 స్పూన్. నెక్స్ట్ చాట్ మసాలా 1 స్పూన్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెప్పండి, మీ అక్కగారి దగ్గర నుంచి, బావగారి దగ్గర నుంచి, అమ్మగారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నేర్చుకున్నారు కదా వంటలు. సేమ్ రెసిపీస్ నేర్చుకున్నారు చెప్పండి. అంటే అక్క దగ్గర నాన్ వెజ్ అండి, ఆల్మోస్ట్ అంటే చికెన్ బిర్యానీ రాదు కానీ ట్రై చేస్తారు, ఆమెతో పాటు హెల్ప్ చేయడం. ఇంకా పన్నీర్ బిర్యానీ, అన్ని వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ చేస్తారు అక్క. సో ఇంకా మోమోస్ నేర్చుకున్నా, పూర్ణాలు, ఇంకా భక్షాలు, ఇంకా అంతే, ఇంకా హల్వాస్ నేర్చుకున్నా. భక్షాలు జనరల్ గా రాయలసీమలో బాగా ఫేమస్ భక్షాలు. మా మదర్ రాయలసీమ నుంచి, సో వాళ్ళ స్పెషల్స్ అన్ని నేర్పించారు. నైస్. కొంచెం వాటర్ వేసుకో. మనం బజ్జీల పిండి లాగా బ్యాటర్ చేసుకుంటే సరిపోతుంది. మీ బావగారు స్పెషాలిటీ చెప్పలేదు. మమ్మీ దగ్గర నుంచి ట్రెడిషనల్ రెసిపీస్, అక్క దగ్గర నుంచి బిర్యానీస్ అండ్ నాన్ వెజ్. వాట్ అబౌట్ బావగారు? బావగారు ఇది బార్బిక్యూ, కబాబ్స్ అవి బాగా చేస్తారు. సో అది నేర్చుకుంటే చూసాను కానీ నేను ఓన్ గా చేయలేదు, ట్రై చేయాలి. ఇంకా అది బ్యాటర్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఈ కార్న్ ఫ్లేక్స్ అన్ని దీంట్లో వేసుకుందాం. కార్న్ ఫ్లేక్స్ ని కూడా మీరు క్రష్ చేసినట్టు? క్రష్ చేసామండి, పౌడర్ చేసేసారు. బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇది క్రంచీనెస్ ఎక్కువ వస్తుంది. మన కుర్కురే అన్నాం కదా, క్రంచీనెస్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ ని డిప్ చేసుకొని ఇక్కడ వేసేసుకోవాలి.
స్లైసెస్ మాత్రమే భలే కట్ చేశారు. Yeah. ఇది వెంటనే కూడా ఆయిల్ లో డీప్ ఫ్రై చేయొద్దండి, కొంతసేపు ఇలా సెట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఎందుకలా అంటే ఆయిల్ లో మళ్ళీ ఇవన్నీ విడిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ కొంతసేపు సెట్ చేస్తే దీనికి అలాగే అలాగే అతుక్కొని సో దాని తర్వాత విడిపోవు మళ్ళీ. అప్పుడు క్రంచీనెస్ వస్తుంది. సో ఈ డిష్ ఎవరు నేర్పించారు మీకు? ఇది మా అక్కనే. సో మనం కట్ చేసి పెట్టుకున్న పనీర్ స్లైసెస్ అన్ని ఆల్మోస్ట్ మనం డిప్ చేసి ఫ్లోర్ లో, అండ్ దెన్ కార్న్ ఫ్లేక్స్ మనం క్రష్ చేసిన కార్న్ ఫ్లేక్స్ లో కూడా డిప్ చేసేసి పక్కన రెడీగా పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తుంటే మనకు అర్థమవుతుంది లైక్ ఆల్మోస్ట్ కుర్కురే లాగానే కనిపిస్తున్నాయి. ఇంకా మనం ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత మనకు ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. మరి పెట్టుకుందాం ఆయిల్ హీట్ కి. సో డీప్ ఫ్రై కి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. సో మొత్తానికి చాలా మంచి స్నాక్ ఐటమ్ కదా, మధ్య మధ్యలో మంచింగ్ కి ఎప్పుడైనా మూవీ చూస్తున్నాం. సో అప్పటి నుంచి ఆయిల్ హీట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పన్నీర్ మనం సెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేస్తాం. చూడండి ఇప్పుడు చాలా స్టిఫ్ గా ఉంది. అవునవును. సో అదే గుర్తుంది కదా, ఎందుకంటే మనం ఇమీడియట్ గా అంటే బజ్జీల పిండి లాగా తయారు చేసుకున్న దాంట్లో పిండిలో డిప్ చేసి దాని తర్వాత కార్న్ ఫ్లేక్స్ లో డిప్ చేసాం కదా, వెంటనే మనం ఆయిల్ లో వేసేయకూడదు. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసి ఉంటుంది అప్పటి నుంచి అబ్జర్వ్ చేసింటే. సో ఇమీడియట్ గా డిప్ చేసిన తర్వాత కొంచెం అలా లూజ్ గా అనిపించాయి. ఇప్పుడు దే హ్యావ్ సో గ్లూటెన్ టైప్ లో బాగా అతుక్కుపోయాయి. ఇప్పుడు బాగా డైరెక్ట్ వేస్తే మొత్తం అవి స్ప్రెడ్ అయిపోతాయి ఆయిల్ లో. ఇది ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మనకి గోల్డ్ కలర్ వస్తే తీసేయచ్చు. ఓకే, సో యాక్చువల్లీ ఈజీ టు మేక్ కూడా ఇది, చాలా ఈజీ అండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొన్ని. ఈ కలర్ వస్తే చాలండి, ఇంకా సో తీసేసుకోవచ్చు. టిష్యూ పేపర్ తీసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్. బానే కాదు, యాక్చువల్లీ ఇది థర్డ్ టైం అనుకుంటా నేను. అవునా? ఫస్ట్ ఎవరికి టేస్ట్ చూపించింది చేసిన తర్వాత? ఫస్ట్ మమ్మీ. అన్ని మమ్మీయేనా? బలి మమ్మీ. బాగున్నా బాగాలేకపోయినా మమ్మీ. కానీ మా నాన్నగారికి చాలా ఇష్టం అండి నేను చేసేది వంటలా. ఈ కలర్ వస్తే ఇంకా తీసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసి. ఓకే, సో రెడీ అయిపోయింది పనీర్ కుర్కురే. yes అండి, ఆయిల్ అంతా కొంచెం పీల్చుకున్నాక మనం సర్వ్ చేసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకోవచ్చు. ఓకే, అందరు చేసింది అదే లాక్డౌన్ లో. ఫస్ట్ ఏంటంటే వంటలు నేర్చుకోవడం. నేను కూడా నేర్చుకున్నా బానే. యాక్చువల్లీ స్వీట్స్ నేర్చుకున్నా నేను లాక్డౌన్ లో, మర్చిపోయా చెప్పు. సొరకాయ హల్వా, అన్ని హల్వా నేర్చుకున్నా, బీట్రూట్ హల్వా, ఈ టైప్స్ ఆఫ్ హల్వా నేర్చుకున్నా. అప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు, మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలి. సొరకాయ హల్వా వెరీ టేస్టీ, బాగుంటది చాలా. సో మొత్తానికి సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాం కదా, ఇంకేంటి టాపింగ్ ఏం చేస్తారు? క్యాష్యూ నట్స్ మన ఇష్టం అండి, ఏమన్నా వేసుకోవచ్చు. ఇవి కూడా గీలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫ్రై చేసి తెచ్చాను. పన్నీర్ కుర్కురే టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, పన్నీర్ కుర్కురే చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి, నాకైతే టేస్టీ కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్లీ టేస్ట్ చేసి చెప్పేస్తాను. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. పన్నీర్ కుర్కురే తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, కార్న్ ఫ్లోర్, మైదా, కార్న్ ఫ్లేక్స్, కారం, మిరియాల పొడి, పుదీనా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. పన్నీర్ కుర్కురే తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, ఫుడ్ కలర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా పేస్ట్, చాట్ మసాలా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం నీళ్లు యాడ్ చేసి బజ్జీల పిండిలా తయారు చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ ని బ్యాటర్ లో డిప్ చేసి, తర్వాత కార్న్ ఫ్లేక్స్ లో కూడా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకొని మనం ఆల్రెడీ డిప్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే,
పనీర్ కుర్కురే రెడీ. సో పనీర్ కుర్కురేని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. క్రంచీగా క్రంచీ, క్రిస్పీ, టేస్టీ, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నిజంగా చాలా చాలా మంచి స్నాక్ ఐటమ్. బికాజ్ మనము ఈవినింగ్స్ అందరికి ఎప్పుడు జనరల్ గా ఆకలి అవుతూనే ఉంటది. మనకి రోజు రొటీన్ స్నాక్స్ ఏవో ఒకటి తినాలనిపించదు. ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేసి, పిల్లలకైనా ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటే పిల్లలు ఉన్న ఎప్పుడు కొత్త స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటాడు. సో అటువంటి వాళ్ళు జస్ట్ గో ఫర్ దిస్ రెసిపీ. పనీర్ అంటే అందరికీ ఇష్టం. ఎవ్రీవన్ లవ్స్ పనీర్. సో మేక్ దిస్ రెసిపీ, ట్రై దిస్ రెసిపీ ఎట్ హోమ్. సో లెట్స్ సీ ఇప్పుడు శివాని గారు సెకండ్ రెసిపీ ఏంటి, ఏం పరిచయం చేయబోతున్నారని. సో వాట్స్ ద రెసిపీ అంటే ఇన్స్టెంట్ టొమాటో గార్లిక్ పికిల్. సో చూద్దాం, వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ చెప్పండి. టొమాటో ప్యూర్ అండి, ఒక 4 లార్జ్ తీసుకోవాలి. నెక్స్ట్ చింతపండు, ఎండిమిరపకాయలు, ఆయిల్, కారం, సాల్ట్, పసుపు, గార్లిక్, ఇంగువ, ఆవాలు, మెంతు పొడి. సో ఏంటండి ఫస్ట్ స్టెప్ ఏంటి, వాట్స్ ద ప్రొసీజర్? ఫస్ట్ ఇది 4 లార్జ్ టొమాటోస్ మంచిగా రెడ్ కలర్ ఉన్నది ప్యూరే చేసుకోవాలి. ఇది క్వాంటిటీ ఎలా అంటే 4 కి 1 కప్ వస్తుంది మాక్సిమం. ఇది ½ కప్. జనరల్ గా పికిల్స్ టొమాటో అంటే మనం డ్రై చేసుకొని ఒక డే అంత డ్రై చేస్తాం. ఇది ఇన్స్టెంట్ గా అయిపోతుంది, సేమ్ టేస్ట్ వస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. సో ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి, కొంచెం సరిపోతుంది. మళ్ళీ తాలింపుకి ½ కప్ పడుతుంది. సో ఇది కూడా స్పైసీ ఐటమే పికిల్ అంటే ఆబ్వియస్లీ. సో మీరు మొత్తానికి హాట్ అయితే బాగా నేర్చుకున్నారు నిజమైన లాక్డౌన్ లో. వాట్ అబౌట్ స్వీట్స్? ఏమైనా స్వీట్స్ తయారు చేయడం నేర్చుకున్నారా? స్వీట్స్ అంటే హల్వాస్, ఖీర్, అంటే చిన్న చిన్నవి. మీకు ఏ ఇష్టం జనరల్ గా? స్వీట్స్ తినడం ఇష్టమా, హాట్? ఆల్మోస్ట్ స్వీట్స్ అన్ని ఇష్టమే అండి. నేను ఫుడ్ అన్నమాట. సో అన్ని స్వీట్స్ హాట్ అసలు ఇష్టం లేదని ఏం లేదు, అన్ని తింటారు. ఫుడ్ అంటే ఇష్టమే. కమ్ ఆన్, షేక్ హ్యాండ్స్. మన ఇద్దరం ఒకటే. ఫేవరెట్ స్వీట్ ఏంటి? ఆల్మోస్ట్ అన్ని ఇష్టం అండి. పూతరేకులు, ఇంకా గులాబ్ జామ్ చేస్తా మంచిగా. అది బాల్స్ బాగా వస్తాయని మా మమ్మీ నాతోనే చేపిస్తారు. అది ఒకసారి ఎక్సర్సైజ్ అని చెప్తే నేను కూడా చేస్తాను. హీట్ అయినట్టుంది. సో ఫస్ట్ టొమాటో ప్యూర్ వేసేసుకోండి. ఇది చింతపండు ఒక 1-2 hours నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్నాక ప్యూర్ చేసుకోవాలి. ఇది ½ కప్ వేసుకోవాలి. అదే ఇందాక చెప్పారు కదా మెజర్మెంట్, 1 కప్ టొమాటో ప్యూరీకి ½ కప్ చింతపండు. సో ఇంకా చెప్పండి, మీ హాబీస్ ఏంటి? హాబీస్ నాకు డాన్సింగ్ వచ్చండి, ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్ చేస్తా చాలా, ఇంకా క్లోత్స్ డిజైన్ చేసుకుంటా అనమాట. యాక్చువల్లీ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఇంకా నా వరకు నేనే ఏమైనా చేసుకుంటుంటా అనమాట. ఇలా పేస్ట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలండి. కొంచెం బాయిల్ అంగానే వేసేసుకోవాలి. ఇది ఒక 5-10 minutes దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్ కలుపుతూ ఉండాలి, మొత్తం మిక్స్ అవ్వాలి. yes అండి. ఆయిల్ అంతా మనకి పైన తేలుతుంది, మొత్తం వాటర్ అనేది పోతుంది అన్నమాట. ఓకే. మొత్తానికి టొమాటో ప్యూరీ అలాగే చింతపండు పేస్ట్ 2 వేసి బాగా మిక్స్ చేస్తున్నా. సో శివాని చెప్పినట్టు లెట్స్ వెయిట్ అండి. సో ఆ 10 నిమిషాలు బాగా మనం కలుపుతూ ఉండాలి. సో పేస్ట్ అంతా బాగా దగ్గర పడి ఆయిల్ అంతా తేలాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes. సో 10 minutes అయిన తర్వాత సో మొత్తానికి ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడింది అని చూస్తే ఆయిల్ కూడా తేలింది. ఇది ఆయిల్ తేలిందంటే మనం అనుకోవచ్చు అయిపోయింది అని. సో ఇది ఆఫ్ చేద్దాం. ఓకే. ఇది కొంచెం చల్లగా చేసుకుందాం. ఈ లోపల నెక్స్ట్ పాన్ పెట్టుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలి. ఓకే. అది హీట్ అయ్యే లోపల ఇవి చిన్న చిన్నగా కోసుకోవాలండి తాలింపులో.
ఇవి ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్. ఇప్పుడు ఈ pan లో తాలింపు వేసుకో. ఓకే. 1 కప్ ఆయిల్ పడుతుంది. సో తాలింపుకి మనం కావాల్సినవన్నీ వేసేసుకోవాలి. సో ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సో ఇదే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవ్వడమా? యా, ఇదే కంటిన్యూ. ఇదేనా? తర్వాత ఆవాలు వేసుకో. ఓకే. ఇవి ఎన్ని వేసుకుంటే మన టేస్ట్, మన ఇష్టాన్ని మన బట్టి. ఇష్టం. మంచిగా అన్నం, నెయ్యి, పికిల్, పప్పు, రైట్? మస్తు టేస్టీగా ఉంటుంది. దోశలో కూడా బాగుంటుంది, ఇడ్లీ కూడా బాగుంటుంది. కొంచెం ఇంగువ అండి. ఎంతైనా టొమాటో పికిల్ టేస్టే వేరు. ఇంకా ఇన్స్టెంట్ అయిపోతుంది. ఇవి కొంచెం ఏగే టైంలోనే ఈ మిక్స్చర్ దీంట్లో వేసేయాలండి. ఓకే. మళ్ళీ మనం కారం అవన్నీ దాంట్లో వేసుకోవాలి. సాయిల్ ఎక్కువే పడుతుంది కదా దీనికి? చాలా పడుతుంది. ఇప్పుడు 4 టొమాటోస్ ఇస్తున్నానండి. క్వాంటిటీ 5 స్పూన్స్ అండి. సో ఇవి 5 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ ఎన్ని రోజులు నిలువ ఉంటుంది ఇది ఒకసారి చేస్తే? ఇప్పుడు నార్మల్ పికిల్స్ అలా అంత అలానే ఉంటుంది, ఎందుకంటే వాటర్ అంతా మనము ఫ్రై చేసి తీసేస్తాం కదా, సో ఉంటుంది అనమాట. సో ఈ క్వాంటిటీ 5 స్పూన్స్ అండి. సో ఇది 1 స్పూన్. ఈ క్వాంటిటీ కరెక్ట్ వేస్తే మనం కూడా ఎక్స్పర్ట్స్ చేసినట్టే వస్తుంది. అవునా? అంటే మొత్తానికి స్పైసెస్ వేయడంలోనే ఉంటుందంటారా? సో పసుపు వేసాను. ఓకే. నెక్స్ట్ మెంతుల పొడి అండి. అది డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. అది ఒక 1/2 స్పూన్. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం సిమ్ లోనే చేసుకోవాలండి, మళ్ళీ మాడుతుంది మనం. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో అంతేనా? అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టే. సో అందుకేనా ఇన్స్టెంట్? మామూలుగా అయితే టొమాటో ఒక 2-3 డేస్ పడుతుంది కదండి చేస్తే, కానీ మనకి త్వరగా అయిపోవాలి. ఇంకా మన స్టార్టర్స్ కి ఇది చాలా ఈజీ ఉంటుంది. ఇంకా సేమ్ టేస్ట్ వస్తుందండి. క్వాంటిటీ కరెక్ట్ వేస్తే టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఇలా మనకి ఆయిల్ తేలితే ఇంకా అయిపోయినట్టు. అవునా? సో డన్నా మన పికిల్ రెడీయా? సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అండ్ లెట్స్ సర్వ్ ఇట్. లెట్స్ డిష్ అవుట్. ఇన్స్టెంట్ టొమాటో గార్లిక్ పికిల్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా శివాని గారు. సో మొత్తానికి ఇన్స్టెంట్ టొమాటో గార్లిక్ పికిల్ రెడీ అయిపోయింది. సో మంచిగా దోసాస్ లేకపోతే రైస్ లో ఏదైనా సరే ఇన్స్టెంట్ గా అయిపోతుంది కూడా అనుకుంటా చేసుకున్నాం, ఎందుకంటే అంత టేస్టీగా కనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉంది పికిల్ ది. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. ఇన్స్టెంట్ టొమాటో గార్లిక్ పికిల్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోస్, వెల్లుల్లి, చింతపండు పేస్ట్, నూనె, పసుపు, కారం, ఉప్పు, ఎండుమిర్చి, మెంతి పొడి, ఇంగువ, ఆవాలు. ఇన్స్టెంట్ టొమాటో గార్లిక్ పికిల్ తయారీ విధానం: మొదట స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండును పాన్ లో వేసి టొమాటో ప్యూరీతో పాటు మిక్స్ చేసుకుంటూ ఈ మిక్స్చర్ అంతా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇంకో పొయ్యి మీద పాన్ పెట్టుకుని వేడి చేసి నూనె వేసుకుని వేగిన నూనెలో ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి, ఇంగువ, ముందుగా మనం వేయించి పెట్టుకున్న టొమాటో మిశ్రమాన్ని, అలాగే కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
నూనె కొద్దిగా పైకి తేలేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ టొమాటో గార్లిక్ పికిల్ రెడీ. సో ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ టొమాటో గార్లిక్ పికిల్ ని టేస్ట్ చేయబోతున్నానండి. చూద్దాం. చాలా బాగుంది టేస్ట్ కూడా. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. అండ్ ఐ థింక్ మీరు చెప్పినట్టు స్పైసెస్ అన్ని కరెక్ట్ ప్రపోర్షన్స్ లో వేశారు మీరు, బికాస్ సాల్ట్, పసుపు, కారం అన్ని కూడా, అందుకే చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఐ థింక్ అదే అనుకుంటా సీక్రెట్, మంచి పికిల్ టేస్ట్ రావడానికి. సో ట్రై చేయండి ఇంట్లో అందరూ, చక్కగా ఎంజాయ్ చేయండి పికిల్ ని. అండ్ మీరు పరిచయం చేసిన 2 రెసిపీ శివాని గారు, పనీర్ కుర్కురే అండ్ ఇన్స్టెంట్ టొమాటో గార్లిక్ పికిల్, 2 చాలా చాలా బాగున్నాయి. ఐ థింక్ మా ఆడియన్స్ కూడా నచ్చుంటాయి. డెఫినెట్లీ ట్రై దీస్ రెసిపీస్. మరి ఇంత మంచి రెసిపీస్ ని మనందరికీ పరిచయం చేసినందుకు శివాని గారికి రారండోయ్ వంటలు చేద్దాం తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో శివాని గారు మీరు చెప్పండి, సో కుకింగ్ నేర్చుకున్నారు, ఐ థింక్ మా షో కూడా వాచ్ చేస్తూ ఉండింటారు టీవీలో. డెఫినెట్ గా అండి, మొత్తం అభిరుచిలో వచ్చి అన్ని ఫాలో అవుతుంటాం. అభిరుచి ఫ్యాన్. ఎస్. వెరీ గుడ్. సో అలా చూసిన తర్వాత డైరెక్ట్ గా సెట్ కి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ ని, మీరు నేర్చుకున్న రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయడం, హౌ ఇస్ ద ఫీలింగ్ ఇక్కడికి వచ్చి చేసిన తర్వాత? యాక్చువల్లీ గుడ్ అండి, నేను కూడా ఒక షెఫ్ అని ఫీల్ అవుతున్నాను ఆఫ్టర్ కమింగ్ టు దిస్ షో. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన నా ప్రియమైన పార్టిసిపెంట్స్ అందరూ కూడా షెఫ్సే అండి. వాళ్ళు షెఫ్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ చూపిస్తున్నారు, లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే షెఫ్, బయట కాకపోయినా. సో మీరు కూడా అలా షెఫ్స్ అని నిరూపించుకోవాలనుకుంటే శివాని గారి లాగే వచ్చి వెంటనే పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని, మీ వంటల టేస్ట్ ని అందరికీ చూపించండి. అండ్ శివాని గారు, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఇట్ వాస్ అ ప్లెజర్ మీటింగ్ యూ, నైస్ టాకింగ్ టు యూ. బాయ్. థ్యాంక్ యూ. సో శివాని గారు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఈ రెసిపీస్ ని మీరందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.